హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. రేపు శివరాత్రి పండగ కదండి. శివరాత్రి పండగ ముందు రోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. ఇదంతా క్లీన్ చేయాలండి. ఎంత చూడండి ఎలాగైపోయిందో ఇదంతా. స్టవ్ దగ్గర అంతా అండి ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. స్టవ్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఎలా ఉందో. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ సామాన్లు ఉన్నాయి ఇంకా సింకులో. అవి సామాన్లు అన్నీ కడిగేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేయాలి. ఈ మిక్సీ అందుకు ఇక్కడ ఉన్న మిక్సీ అందుకు పక్కకు పెట్టేశానండి. వాటర్ పోసి ఇదంతా కడుగుతున్నాను. ఈ వాటర్ పోసినా కానీ ఇక్కడ నుంచి సింకులోకి వెళ్ళిపోతాయండి. అక్కడి నుంచి అక్కడి వరకు సింకులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సోప్ వేసి రుద్దుతున్నానండి. ఇదంతా క్లీన్ చేస్తున్నాను. డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. వాటర్ అంతా వేసేసి సోప్ వేసి రుద్దేస్తున్నాను. స్టవ్ అందుకంతా క్లీన్ చేస్తున్నానండి. సోప్ వేసి స్క్రబ్బర్తో అంతా నీట్గా కడిగేస్తున్నాను అనమాట. ముందు సోప్తో రుద్దేసి మళ్ళీ వాటర్ వేసి కడిగేస్తాను గ్యాస్ అన్నీ. ఇదంతా క్లీన్ చేసేసానండి. అయిపోయింది. వీటన్నిటిని క్లాత్ వేసి లేకోకుండా తుడి చేస్తున్నాను. ఆరిందనమాట. చూడండి అంతా క్లీన్ చేశాను. ఇక్కడ నుంచి ఇదంతా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టాను. తర్వాత ఇక్కడ కూడా మిక్సీ పెట్టిన ప్లేస్ కూడా అంతా క్లీన్ చేసేసానండి. ఇంకా మిక్సీ కడిగి ఎండలో పెట్టాను. మిక్సీని తడి క్లాత్తో తుడిచి అంతా ఎండలో పెట్టాను అనమాట. తడి అందుకు ఏమి ఉండకోకుండా ఆరిపోతుంది అనేసి ఇంక ఇవి లోపల పెట్టేసుకున్నాను. ఇక్కడ మిక్సీ పెట్టేశానండి. ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయండి. సామాన్లన్నీ కడిగేసేయాలి. సామాన్లన్నీ కడిగేసానండి. కడిగేసి ఇక్కడ ఆరబెట్టాను. ఇవి ఆరుతూ ఉంటాయి. అందులోపల మనం సింక్ క్లీన్ చేసేసుకోవాలి. నేను సింక్ క్లీన్ చేస్తాను. సింక్ కూడా క్లీన్ చేసేసానండి. అయిపోయింది. ఇక్కడంతా వాటర్ పోసి కడిగేసానండి. అంతా చీపురుతో తుడిచేసాను. ఇక్కడంతా ఇంటి సైడ్ కూడా తుడిచేసాను. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా చీపురుతో తుడిచేసానండి. అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదంతా చీపురుతో తుడిచేసాను. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. క్లీనింగ్ చేస్తున్నానండి. శివరాత్రి పండగ ముందు రోజు అనమాట క్లీనింగు. ఇంటి దగ్గర క్లీనింగు, షాప్ దగ్గర క్లీనింగు, అన్ని క్లీనింగ్ ఉన్నాయి. నేనే చేయాలండి. 2 చోట్ల క్లీనింగ్. చీపురుతో ఇప్పుడు ఇదంతా తుడిచేస్తున్నాను. చీపురుతో తుడిచేస్తాను. షాప్ పెడుతున్నానండి. షాప్లో ఇందాక చీపురుతో చిమ్మేశాను. ఇప్పుడు మాప్ పెడుతున్నాను అనమాట. షాప్ పెడుతున్నానండి. షాప్లో ఇందాక చీపురుతో చిమ్మేశాను. ఇప్పుడు మాప్ పెడుతున్నాను అనమాట. షాప్
మాప్ పెట్టానండి, అయిపోయింది. ఇంకా నీళ్ళు జల్లి ముగ్గు కూడా వేసాను. ఇక్కడ వేసాను తులసికోట దగ్గర, ఇక్కడ కింద కూడా వేసాను ముగ్గు. ఉదయం మార్నింగ్ నేను ఇంటి దగ్గర పూజ అవన్నీ చూసుకోవాలి కాబట్టి షాప్ దగ్గరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మా వారు చేసుకుంటారు ఇక్కడ పూజ. అందుకని సాయంత్రమే అంతా మాప్ పెట్టేసి ముగ్గేసి పెట్టానండి. ఇప్పుడు పేడ అలుకుతున్నానండి. నైటు మార్నింగ్ అలుకుదామనుకుంటే ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు ట్రాక్టర్ అవన్నీ ఇటు సైడ్ అటు సైడ్ తిరుగుతున్నాయి. అంత పేడ అలికినది అలా తొక్కేస్తారని అలకలేదండి. ఇప్పుడు నైట్ అలుకుతున్నాను. ఈ పేడ రంగు బాగా కలిపేసుకున్నాక వీటిలో మనం పేడ అంతా కలిపేసుకున్నాం గుంటలు లేకోకుండా. వాటిలో ఇప్పుడు మనం పేడ రంగు మిక్స్ చేస్తాం అన్నమాట. ఈ పేడ రంగు మిక్స్ చేస్తే పచ్చగా ఉంటుందండి. ఇప్పుడు పేడ రంగు వేసినాక మనం చేయి పెట్టద్దు, పుల్లతోనో చీపురుతోనో అట్లా అనేసేయాలి. పేడ అంతా అలికేస్తున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అలికానండి. పేడంతా వేసేసానండి. ఇది ఆరిన తర్వాత ముగ్గు వేస్తాను. పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి పెట్టుకున్నానండి రెడీగా. పెసరబ్యాళ్ళు అండి, పానకం పందారం పెట్టడానికి, తమలపాకులు, పసుపు, టెంకాయ, గుగ్గులు చేయడానికి అలసందలు అన్నమాట. తర్వాత పూలు అన్నీ రెడీ పెట్టుకున్నానండి మార్నింగ్ పూజ కోసము. శివరాత్రి కదా, మార్నింగ్ ఉదయం శివరాత్రి కాబట్టి మార్నింగ్ అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఆరిందండి, ముగ్గు వేశాను.